హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియో చేసి. ఏం చేయనండి, కాస్త వర్క్లో బిజీగా ఉన్నాను. ఈరోజైతే నేను ఒక కొత్త ఫుడ్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. అంటే దీంట్లో నేను కష్టపడి చేసింది ఏం లేదు, అన్నీ ఇన్స్టెంట్ ఫుడ్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను చికెన్ టిక్కీస్ లాంటివి ఆర్డర్ చేశాను. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ చేశాను. చికెన్ టిక్కీస్ అనేది మనకి ఒక ప్యాక్లో 6 వస్తాయండి. సో వీటిని మనం షాలో ఫ్రై చేయొచ్చు, అంటే నేను చేస్తున్నట్టుగా, లేదంటే డీప్ ఫ్రై, లేదంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ చికెన్ టిక్కీస్ని మనం కేఎఫ్సి బర్గర్లో దొరికే స్టఫ్ లాగా ఉంటుందన్నమాట. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, మా బాబుకి అస్సలు టైం ఉండదండి. ప్రతిరోజు స్కూల్ నుండి ఫుట్బాల్ క్లాసు, ట్యూషన్కి వెళ్ళిపోతాడు. మధ్యలో ఒక హెల్తీ డ్రింకే తాగుతాడు. సో చాలా డేస్ తర్వాత ఈరోజు వాడికి ఒక చిన్న బ్రేక్ వచ్చింది. అందుకే కొంచెం జంక్ ఫుడ్ పెడదాము అని అనిపించి జంక్ ఫుడ్ చేస్తున్నాను. కాకపోతే బయట కొంటే ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయేమో, మరి మీ ఇంట్లో కాస్త హెల్తీగా చేయొచ్చు కదా అని చేస్తున్నానండి. సో ఏం లేదు, 2 బన్స్ తీసుకున్నాను. వాటిని 2 పీసెస్గా కట్ చేశాను. వాటిలో కొద్దిగా మియోనీస్, టమాటో సాస్ వేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్రెడ్ పైన మొత్తం స్ప్రెడ్ చేశాను బన్ పైన. ఆ తర్వాత ఆనియన్స్ని రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. సో మనకి కేఎఫ్సీలో నార్మల్గా ఏంటంటే వాళ్ళు ఎలాంటి స్టఫ్ పెట్టరు, జస్ట్ చీజ్, మయోనీస్ అండ్ సాస్ పెట్టేసి ఇచ్చేస్తారు. బట్ నేను ఇక్కడ కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేశాను, కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది అని. బట్ మా బాబుకి ఆనియన్ ఇష్టం ఉండదు, బట్ ఐ ట్రైడ్ ఎనీవేస్. సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక్కొక్క ఆనియన్ పెట్టేసుకొని, ఆ తర్వాత మనం ఇన్స్టెంట్ టిక్కీస్ ఉన్నాయి కదా, మనం జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న టిక్కీస్ని అవి నేను 3 ఫ్రై చేశాను. ఇక్కడ మనం 2 బర్గర్సే చేస్తున్నాము కాబట్టి 1.5 టిక్కీస్ని నేను ప్లేస్ చేసేసుకొని, దానిపైన ఇంకొక పీస్ బన్నుతుంది కదా, అది కవర్ చేసేసాను అనమాట. సింపుల్, మన హోమ్ మేడ్ చికెన్ టిక్కీ బర్గర్ రెడీ అయిపోయింది. సో దీన్ని నేను ఎలా ప్లేట్ చేశానంటే, కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్తో అలాగే బర్గర్తో ప్లేటింగ్ చేసేసి మా బాబుకి ఇచ్చాను. హీ వాజ్ వెయిట్.